హలో నమస్తే, నేను అశోక్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వచ్చారు. పొట్టి శ్రీరాములు జలధారకు సంబంధించిన ఒక ప్రోగ్రాంలో ఆయన ఇనిషియేషన్ తీసుకొని 5 జిల్లాలకి మొదటి ప్రాతిపదికగా మంచినీరు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక కార్యాచరణని కూడా ఆయన ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. దీన్నంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆయన చాలా కాలం తర్వాత ప్రెస్ మీట్లో కావచ్చు, లేదంటే మిగతా అంశాలన్నింటినీ తగ్గించినప్పటికీ కూడా గవర్నమెంట్కి సంబంధించి మెయిన్గా ఆయన పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే దానిలో భాగంగానే ఈరోజు ఈ జలధారకు సంబంధించిన ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఆయనతో పాటు జనసేన ఎమ్మెల్యేలు, అలాగే ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, అలాగే కేంద్ర మంత్రులు, కొంతమంది సహాయ మంత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తూ వచ్చారు. అయితే ఈ ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారు కొంత అగ్రెసివ్ నోట్ని ఫాలో అవుతూ వచ్చారు. చాలా కాలం తర్వాత ఆయన ఒరిజినల్ ఎబిలిటీ, ఆయన ఒరిజినల్ స్లాంగ్ అంతా కూడా బయటకు వస్తూ వచ్చింది. మొదటిసారి ప్రభుత్వానికి సంబంధించిన నిర్ణయాలపైన, ప్రభుత్వానికి సంబంధించిన అంశాల మీద పవన్ కళ్యాణ్ గారు చెప్పకుండానే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. దాంతోపాటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలకు సంబంధించిన ప్రస్తావన మీద కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. పవన్ కళ్యాణ్ చాలా అగ్రెసివ్ నోట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, అలాగే కొంతమంది వైసీపీ నాయకులను ఉద్దేశించి కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. పిఠాపురంలో ఇటీవల చర్చకు దారి తీసినటువంటి దళితుల్ని బహిష్కరణకు సంబంధించిన అంశాన్ని కూడా ఆయన మాట్లాడుతూ వచ్చినారు. రాజకీయ నేతలుగా ఉండి ఈ ఇష్యూని, అది కూడా నా నియోజకవర్గానికి సంబంధించిన అంశాన్ని మీరు ఇలా బయటకు తీసుకొచ్చి చర్చకు తీసుకొచ్చి రాజకీయం చేస్తారంటూ కూడా విమర్శలు చేస్తూ వచ్చారు. విద్యార్థులకు సంబంధించి కూడా వాళ్ళ మధ్య కులచిచ్చు పెట్టేందుకు కూడా కొంతమంది ప్రయత్నిస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వైసీపీ నాయకులందరూ కూడా క్రిమినల్స్, వాళ్ళందరినీ కూడా మక్కలు ఎరగదీసి కాళ్ళు ఎరగొట్టి కూర్చోబెట్టాలంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ఎలా అయితే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాడో అలాంటి ట్రీట్మెంట్ని మేము ఇవ్వడానికి మాకు 2 రోజులు చాలు, 48 గంటలు మేము ఫోకస్ చేస్తే అలాంటి క్రిమినల్స్ అందరూ కూడా మళ్ళీ మాట్లాడకుండా, మళ్ళీ నోరు పెదపకుండా చేయగలమని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నింటినీ కూడా చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారు, అంటే ఎన్నికల టైంలో ఎలా అగ్రెసివ్గా ఒక పార్టీ మీద తిడుతూ విమర్శలు చేస్తూ మాట్లాడుతూ వచ్చారో అలాంటి వ్యాఖ్యల్ని, అలాంటి విమర్శల్ని చాలా కాలం తర్వాత ఆయన ఈరోజు కోనసీమ జిల్లాలో జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో ఆ ఇనిషియేషన్ తీసుకొని మాట్లాడుతూ వచ్చారు. సరే, ఇదంతా కూడా రాజకీయంగా విమర్శలు, రాజకీయంగా ప్రతి విమర్శల్ని మనందరం కూడా చూస్తూ ఉంటాం. వాటన్నిటి కూడా సహజంగా ఒక పార్టీ మీద ఒక పార్టీ చేసుకుంటూ వచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో, అంటే ఆయన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు, ఆయన జస్ట్ పార్టీకి సంబంధించిన ఒక అధినేత, ఆయన ఎన్ని విమర్శలు చేయొచ్చు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి, 3 కీలక శాఖల్ని నిర్వహిస్తున్నటువంటి ఒక మంత్రి, ఇటు పంచాయతీరాజు, అలాగే గ్రామాభివృద్ధి సంబంధించి, దాంతోపాటు అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీల కీలక శాఖలన్నింటినీ కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకొని నడుపుతున్నటువంటి వ్యక్తి. మరి ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన ఉద్దేశించి కొంతమంది వ్యక్తులకు సంబంధించి చేసినటువంటి వ్యాఖ్యలు, వాటిని ఎలా చూడాలి మనము? జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వాటలకి మీరు కూడా పాలసీల పరంగా, పాలసీలకు సంబంధించి వివేదించండి. వైసీపీ నాయకులు బూతులు తిడుతున్నారు, వైసీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మరి దానికి కూడా అంతే ధీటుగా, దానికి కూడా అంతకంటే దారుణంగా మీరు ఇప్పుడు కాళ్ళు ఎరగొడతాను, మక్కలు ఎరగొడతాను, నేను చావుకు కూడా డిసైడ్ అయిపోయి వచ్చేసి బయటకు వచ్చి రాజకీయాలు చేస్తున్నాను, ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు? మళ్ళీ గతంలో ఎలా అయితే మాట్లాడినటువంటి తీరుని మళ్ళీ ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అంతకంటే మించి ఆయన ఒక స్టెప్ ముందుకేసి ఈ పొత్తు కొనసాగుతుంది, మేము పొత్తులో ఉండబట్టే, మేము తగ్గబట్టే ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పనులు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మేము ముందు పెట్టామంటూ కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వచ్చారు. నేను తగ్గి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. జనసేన పార్టీని తగ్గించేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల కోసము నేను ముందుండి నడిపిస్తున్నానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎందుకు తగ్గారో, ఎక్కడ తగ్గారో, అసలు ఏ విషయంలో తగ్గారో కూడా ఇంతవరకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు సామాన్య ప్రజలకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏడాదిన్నరలో మీరు చేసినటువంటి అప్పు 2,66,000 కోట్లకు పైగా అని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. మరి దాంట్లో మీ ప్రమేయం ఏంటి? మీరు కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నారు, దాని మీద మీరేమైనా స్పష్టసిస్తారా? దాని మీద మీరేమైనా వెనక్కి తగ్గారా? అంటే మీరు వెనక్కి తగ్గి రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో పడిపోతుంది, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంధకారంలో పడిపోతుంది కాబట్టి మీరు వెనక్కి తగ్గి చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా ప్రశ్నించారా? లేదు కదా. మరి ఇంకా మీరు ఎక్కడ వెనక్కి తగ్గినట్టు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి? అలాగే ఈరోజు 17 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ 7 కంప్లీట్ చేసిన, మిగతా వాటికి శంకుస్థాపనలు పెట్టేసి ఫౌండేషన్ స్టోన్ అన్నీ వేసి వాటిని డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ అయినా కూడా వాటిని ప్రైవేటీకరణ చేస్తుంటే, వాటికి సంబంధించిన ఆస్తులన్నింటినీ కూడా కొంతమంది ప్రైవేటు వ్యక్తులకి కావాలని కొంతమందిని మాత్రమే సెంట్రిక్గా చేసుకుంటూ వాళ్ళకి ఆ కాలేజీలన్నింటినీ కూడా అప్పచెప్తూ ఉన్నప్పుడు దాని మీద మీరు వెనక్కి తగ్గారా? ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తే మీకు ముఖ్యం కదా. రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, ప్రజలకు సంబంధించిన ఆరోగ్యము, విద్య మీకు ముఖ్యం కదా. మరి దాని మీద మీరు వెనక్కి తగ్గి రాష్ట్రాన్ని ముందు పెట్టారా? లేదు కదా. అలాగే విశాఖ లాంటి ఒక టాప్ సిటీలో 100 కోట్ల విలువ చేసేటువంటి భూముల్ని 99 పైసలకే అప్పనంగా పెద్ద పెద్ద ప్రైవేట్ కంపెనీలకు, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పనంగా ఆ భూముల్ని
చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ అప్పచెప్తూ ఉన్నప్పుడు దానికి సంబంధించి మీరేమన్నా తాకట్టు పెట్టి లేదంటే దాన్ని ఏమన్నా మీరు ప్రశ్నించి ముందుకు నడిపారా? దాని మీద ఏమన్నా మీరు వెనక్కి తగ్గి రాష్ట్రానికి సంబంధించిన ప్రజలను ఏమైనా ముందు పెట్టారా? లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 మందికి మహిళలకు పైగా అత్యాచారాలు కావచ్చు, వాళ్ళ మీద అఘాయిత్యాలు కావచ్చు, వాళ్ళ మీద బలవన్మరణాలు కావచ్చు, వాళ్ళని చంపేయడాలు కావచ్చు, సూసైడ్ కేసులు కావచ్చు, ఇలా విపరీతంగా పెరుగుతూ వచ్చాయి. ఇంత దారుణంగా పోలీస్ శాఖ పనితీరు ఉంటే, ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్కి సంబంధించిన పనితీరు ఉంటే మరి మీరు వెనక్కి తగ్గి దాన్ని ఏమన్నా క్లియర్ చేసే పరిస్థితి చేశారా? అది కూడా లేదు కదా. మరి మీరు ఏ విషయంలో వెనక్కి తగ్గారు? రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తుకు సంబంధించి ఏ విషయంలో మీరు వెనక్కి తగ్గి అభివృద్ధి చేయించుకొట్టొచ్చారు? ఇప్పటి వరకు ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి స్కాలర్షిప్లు 8 టర్ములుగా ఇప్పటి వరకు పెండింగ్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా చదువు కంప్లీట్ అయినా కూడా కాలేజీలకు వెళ్ళి సర్టిఫికేట్లు తీసుకురావాలంటే మీ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇంతవరకు ప్రభుత్వం మాకు చెల్లించలేదు. మీ సర్టిఫికేట్ మీకు ఇవ్వాలంటే పెండింగ్లో ఉన్నటువంటి లక్షల ఫీజులు మీరు చెల్లించండి, అప్పుడే మీకు సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి కాలేజీలు అందరూ కూడా ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరి దాంట్లో మీరు వెనక్కి తగ్గి ఆ విద్యార్థుల భవిష్యత్తు కోసము, వాళ్ళ జీవితం అభివృద్ధి చెందడం కోసం మీరు ఏమైనా ముందుకు వేశారా? లేదు కదా. మరి మీరు ఇంకెక్కడ వెనక్కి తగ్గారు? ఏ అంశంలో మీరు వెనక్కి తగ్గారు? ప్రతి అవినీతికి సంబంధించి మీ ఎమ్మెల్యేల పాత్ర ఉంటుంది. ప్రతి అవినీతికి సంబంధించిన శాఖలో మీకు సంబంధించినటువంటి జనసేనకు సంబంధించిన నాయకులు ఉంటారు. ఇటీవల విజయవాడకి సంబంధించినటువంటి ఇళ్ల కూల్చివేతలో కూడా మీ జనసేన కార్పొరేటర్ భాగస్వామ్యం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మరి అవినీతిలో విమర్శలు ఉన్నాయి, మద్యం రవాణాకి సంబంధించిన అంశాల్లో విమర్శలు ఉన్నాయి. అలాగే రేషన్ బియ్యానికి సంబంధించిన అవకతవకల్లో మీ జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు, మీ జనసేనకు సంబంధించిన నాయకులకు సంబంధించిన హస్తాలు ఉన్నాయి. ఇన్ని అంశాలకి సంబంధించి మీ మీద ఇంత పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నప్పుడు, వీటికి సంబంధించి మీ మీద ఇంత పెద్ద వ్యతిరేకత వస్తున్నప్పుడు, మరి ఏ విషయంలో మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం వెనక్కి తగ్గి మీరు రాష్ట్రాన్ని ముందు పెట్టారు? ఇవన్నీ కూడా మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ ఏడాదిన్నరలోనే జరుగుతున్నటువంటి అంశాలు కదా. జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్ల పాటు మనం దూషించాం, మీరు నేను అందరూ కూడా మాట్లాడుతూ వచ్చాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పులు జరిగాయని చెప్పేసి విమర్శలు చేసుకుంటూ వచ్చాము. మీతో పాటు మేము కూడా మాట్లాడి వచ్చాము. సో జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడని మీరంటే మేము కూడా మాట్లాడాం, అందరూ మాట్లాడాం. కానీ ఇప్పుడు ఆ అప్పులన్నీ కూడా తప్పని చెప్పేసి మీ ఆర్థిక మంత్రి ఒప్పుకున్నాడు కదా. మరి దానికి సంబంధించి మీరు ఏమైనా తప్పుల్ని సరి చేసుకున్నారా? లేదు కదా. మళ్ళీ అదే ధోరణి, అదే అంశాలని తీసుకొచ్చి మళ్ళీ అదే విషయాలు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఇది మీకు నైతికత అనుకోవాలా, లేదంటే రాజకీయంగానే మీరు అలా మారిపోయారనుకోవాలా? ఏ విషయంలో ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రతి అంశాలు, అప్పులు చూసుకున్నా, మెడికల్ కాలేజీలు చూసుకున్నా, ఫీజు రియంబర్స్మెంట్లు చూసుకున్నా, రాష్ట్రానికి సంబంధించిన వెసులుబాట్లు చూసుకున్నా, ఈవెన్ మీ శాఖకు సంబంధించినటువంటి రోడ్లు మీరు వేసామని చెప్తున్నారు కదా. ఇప్పటి వరకు మోంతా సైక్లోన్ వచ్చి గ్రామాలకు సంబంధించి ఎన్ని వందల కిలోమీటర్ల రోడ్లు డ్యామేజ్ అవుతూ వచ్చాయి, ఎన్ని వందల కిలోమీటర్ల రోడ్లకి మీరు శాంక్షన్ ఇస్తూ వచ్చారు, ఎంతమంది టెండర్లు వేస్తే వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు రాకుండా వాళ్ళు టెండర్లు కూడా పార్టిసిపేట్ చేసినటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళందరికీ సంబంధించిన నిధులు రిలీజ్ చేశారా? మీ పంచాయతీరాజ్ శాఖకి సంబంధించే మీ పంచాయతీరాజ్ శాఖ నుంచి ఎన్ని నిధులు ఈరోజు కాంట్రాక్టర్లకు రావాలి? వాళ్ళందరికీ వచ్చినాయా? మరి మీరు ఏ అంశం కోసమో వెనక్కి తగ్గి రాష్ట్రాన్ని ముందు పెట్టారు? నాకు మీరు చెప్పినటువంటి మాటలు, మీరు మాట్లాడినటువంటి తీరు ఎవరికి అర్థం కాల. ఇంకొక ఆయన చాలా సివియర్గా చేసినటువంటి అలిగేషన్స్, చాలా సివియర్గా మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే, లా అండ్ ఆర్డర్ సరిగా లేకుండా ఉంది, లా అండ్ ఆర్డర్ సరిగా పనిచేయట్లేదు, మేము కాన్సన్ట్రేట్ చేస్తే 48 గంటలు ఫోకస్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక్క రౌడీ అనేవాడు కూడా ఉండడు, వాడికి మక్కలు ఎరగొట్టి ఎలాగైతే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇస్తాడో అలాంటి ట్రీట్మెంట్ మేము ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇవ్వండి, ఎవరు వద్దన్నారు? మిమ్మల్ని ఏమైనా వద్దన్నారా? మీరు ఒక ఉప ముఖ్యమంత్రి, మీకు సంబంధించి 3 కీలక శాఖలు ఉన్నాయి, దాంతోపాటు మీరు బలంగా చెప్పి గొప్పగా చెప్పేటువంటి కూటమిలో మీరు ఉన్నారు. 15 ఏళ్ల పాటు మళ్ళీ ప్రభుత్వాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఎవరు వద్దన్నారు? ఆ ట్రీట్మెంట్ ఇవ్వండి. యోగి ఆదిత్యనాథ్ కంటే ఇంకా గొప్పగా ట్రీట్మెంట్ ఇవ్వండి. పవన్ కళ్యాణ్ లాంటి ట్రీట్మెంట్ మేము ఇస్తామని చెప్పేసి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు కూడా చెప్పేలాంటి ట్రీట్మెంట్ మీరు ఆంధ్రప్రదేశ్లో ఇవ్వండి. లా అండ్ ఆర్డర్ని మీరు సరి చేస్తారంటే మేము వద్దంటామా? లా అండ్ ఆర్డర్ని మీరు కంట్రోల్లో పెడతామంటే ఎవరన్నా ప్రజలు వద్దంటారా? ఎందుకు వద్దంటారు? ఎవ్వరు అనరు. కానీ మీరు చేయలేక, మీరు చేయలేనటువంటి పని మీ దగ్గర ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడిని డైరెక్ట్గా విమర్శించలేక ఇలాంటి సభల్లో మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు మాట్లాడేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా ఎలా ఉంటున్నాయంటే మిమ్మల్నే తప్పు చేసే పరిస్థితి, మిమ్మల్నే తక్కువ చేయడానికి చూసేటువంటి సిచ్యువేషన్ కల్పిస్తూ ఉన్నారు. మీరు కూటమిలో ఉండి కూటమిలో కీలక భాగస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తి మీరు, అలాంటిది మీది కూటమిలో ఉన్నటువంటి మంత్రుల మీద, వాళ్ళ శాఖల మీద విమర్శలు చేస్తారు. అసలు ఇదేంటి తీరు? మీరు చేసినటువంటి విమర్శలు మీ ప్రభుత్వం మీదే, అంటే మీ మీద మీరే చేసుకుంటున్నారు. మీ మీద మీరే విమర్శలు చేసుకునేటువంటి స్థితికి వచ్చేశారు. జగన్మోహన్ రెడ్డి మర్చిపోండి. మీరు ఇంకా
జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని మీరే 100 సార్లు చెప్పారు. 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి పడిపోయిందన్నాడు. అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అనేటువంటి వ్యక్తి లెగవడు. వైసీపీ పార్టీ భూస్థాపితము, 15 ఏళ్ళు మాది అధికారం అని చెప్పేసి మీరు గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు మళ్ళీ పదే పదే వైసీపీ నేతల మీద ఆరోపణలు చేయడము, వాళ్ళ కాళ్ళు ఎరగొడతాను, వాళ్ళ మక్కలు ఎరగొడతాను, నేను యోగి ఆదిత్యనాథ్లాగా ట్రీట్మెంట్ ఇస్తానంటే ఏంటి ఇవన్నీ? దీనివల్ల ఉపయోగం ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మనం మాట్లాడేది. ప్రతిపక్షంలో ఉన్నాము, మనకి ఎమ్మెల్యేలు లేకపోయినా, ఓట్ బ్యాంక్ లేకపోయినా కూడా మనం ఎన్ని విమర్శలైనా చేసాము, ఎంతైనా మాట్లాడాము. ఎవరు అప్పుడు మిమ్మల్ని కాదనలేదు. కానీ ఈరోజు మీరు గౌరవంగా ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మీరు అలాంటి మాటలు మీరు మాట్లాడకూడదు కదా. మాట్లాడినా సరే మీరు విమర్శలు చేయండి, రాజకీయంగా విమర్శలు చేయండి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి భాషను నేను స్వాగతించట్లేదు. జగన్మోహన్ రెడ్డి కూడా భాష మార్చుకోవాలి. ఆయన కూడా బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు. మీరు అన్నట్టు ఒకవేళ నిజంగా అలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడితే మీరు కూడా దానికి తగ్గట్టు కౌంటర్ ఇవ్వండి. కానీ అంతకంటే దారుణంగా మీరు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడేటువంటి మాటల్ని ఎలా అర్థం చేసుకోవాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు అర్థం కావట్లేదు. అసలు అర్థం కాని విషయం ఏంటంటే మీరు ఏ విషయంలో వెనక్కి తగ్గారో అర్థం కావట్లేదు. మీరు వెనక్కి తగ్గింది దేనికోసం అంటే ఎలాగైనా మనం అధికారంలోకి రావాలి, నేను ఒంటరిగా పోటీ చేస్తే మనకు ఉన్నటువంటి సీట్లు వచ్చే పరిస్థితి లేదు, ఖచ్చితంగా టీడీపీతోనే భాగస్వామ్యంగా ఉండాలి, టీడీపీతో భాగస్వామ్యంగా ఉంటే నాకేదో ఒక పదవో లేదంటే నన్ను నమ్ముకున్న వాళ్ళకి ఏదో ఒక పదవో వస్తుంది కాబట్టి మనం వెనక్కి తగ్గాం. ఆ విషయంలో మాత్రమే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గింది తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసము, రాష్ట్రానికి సంబంధించిన అంశాల కోసము ఒక్క విషయంలో కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ వెనకడుగు వేయలేదు. ఇన్ఫ్యాక్ట్ చంద్రబాబు నాయుడు కంటే పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో రాష్ట్రానికి ఎక్కువగా తీవ్రంగా నష్టం చేస్తున్నారనేది నేను ముక్తకంఠంగా ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు ప్రైవేటీకరణ చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము దాదాపు 33 శాఖల్ని ఈరోజు టెండర్లు పిలిచి ప్రైవేటీకరణ చేస్తుంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడట్లేదు? గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 30,000 మంది మహిళలు మిస్సింగ్ అయిపోయారని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మీ డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే వాటి మీద ఎందుకు విచారణ చేపట్టట్లేదు? సుగాలి ప్రీతికి సంబంధించిన కేసుని, సుగాలి ప్రీతికి సంబంధించిన అంశాన్ని మీరు రాజకీయంగా వాడుకొని జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేసి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేనటువంటి పవన్ కళ్యాణ్ ఏ విషయంలో ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి, రాష్ట్రానికి సంబంధించిన అంశాలకి, మహిళల భద్రతకు సంబంధించి ఆయన నిలబడ్డాడు? వీటన్నిటిని ఏమి లేవు కదా. మరి వీటన్నిటికి సంబంధించి మీరు సమాధానం చెప్పాలి కదా. ఈరోజు నేను వచ్చి 4 రోడ్లు వేసాను, 4 ట్యాపులు బిగించాను, లేదంటే తాండాలకి సంబంధించిన రోడ్లు వేసానంటే అది గొప్పగా చెప్పుకుంటే ఎలా? ఒక ప్రాంతంలో నేను మనుషులు ఉండేది, మిగతా ప్రాంతాల్లో ఉండలేరా? గతంలో మీరు ఉద్దానానికి సంబంధించి 2014-19లో ఉద్దానానికి సంబంధించిన ఇష్యూ మీద మీరు ఎంత పోరాటం చేశారో వాటన్నిటిని కూడా అందరూ అప్రిషియేట్ చేస్తూ వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా మీ పోరాటాన్ని గొప్పగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద మీరు పెట్టినటువంటి ప్రెజర్ వల్ల జగన్మోహన్ రెడ్డి ఉద్దానంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తూ వచ్చారు. అక్కడ త్రాగునీటికి సంబంధించి ఒక మంచి ప్రాజెక్టులు కట్టుకుంటూ వచ్చారు. ఆ ప్రజలకు సంబంధించి మంచి త్రాగునీరు అందిస్తూ వచ్చారు ప్రతి ఇంటికి. సో అప్పుడు కూడా మనం విమర్శలు చేసుకుంటూ వచ్చాం. తప్పులేదు, విమర్శలు చేయాలి, ఎందుకంటే మీరు విమర్శలు చేస్తేనే ప్రభుత్వాలు పనిచేస్తాయి. కానీ ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి విమర్శలనే మీరు మీ మీద చేసుకుంటూ మా ప్రభుత్వం బాగా చేయట్లేదు, మా ప్రభుత్వం సరిగా పనిచేయట్లేదు, నేను ముఖ్యమంత్రి గారిని అడిగి 48 గంటలు టైం తీసుకుంటే మీలాంటి రౌడీలందరూ ఎవరు ఉండరు అంటే తీసుకోండి, ఎవరు వద్దన్నారు? మీరు ఖచ్చితంగా 48 గంటలు కాకపోతే 224 గంటలు తీసుకొని దాన్ని స్ట్రీమ్ లైన్ అయ్యేలా చేయండి. దాన్ని కనీసం మీరు మాట్లాడినటువంటి మాటల్ని స్ట్రెంత్ అయ్యేలా చేయండి. అలా కాకుండా సభల్లో మన కార్యకర్తలకి ఉత్సాహాన్ని తీసుకురావడం కోసము, సభల్లో మన కార్యకర్తలకి ఉత్తేజాన్ని తీసుకురావడం కోసము మాట్లాడితే మాత్రము అవి గతంలో మీరు మాట్లాడినటువంటి సిల్లీ జోక్స్ కానీ అందరూ పరిగణించే పరిస్థితి ఉంటుంది తప్ప, అగ్రెసివ్ నోట్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలుగానే ఉంటాయి తప్ప, ఎక్కడా కూడా ఒక ఉప ముఖ్యమంత్రి కొన్ని కీలక శాఖలకు మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలుగా కూడా ప్రజలు పరిగణించరు, ప్రజలు ఆదేశించరు. కాబట్టి ఖచ్చితంగా మీరు గతంలో మాట్లాడినటువంటి ధోరణిని పక్కన పెట్టేసి ఈరోజు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నారు కాబట్టి ఆ రాజ్యాంగబద్ధంగా మాట్లాడండి. అలాగే మీరు గొప్పగా చెప్తున్నారు కదా, నా ప్రయోజనాలన్నింటినీ నన్ను నేను తగ్గించుకొని రాష్ట్ర ప్రయోజనాలను ముందు పెట్టానని చెప్పేసి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసము ఇక నుంచి తగ్గండి. ఇప్పుడు వరకు మీరు తగ్గలేదు. ఒకవేళ రాష్ట్ర ప్రయోజనాలే మీకు ముఖ్యమనుకుంటే ఇక నుంచి తగ్గండి. కేంద్ర ప్రభుత్వంలో మీరు భాగస్వామ్యంగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మీరు ఏది చెప్తే అది వింటుంది. మీరు గొప్పగా చెప్పారు గతంలో కూడా, నేను చివాట్లు పడ్డాను, నేను తిట్లా అని. అలాంటి తిట్లు ఇంకొన్ని తినైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన నిధులను తీసుకురాండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన భవితకి కేంద్ర ప్రభుత్వం దగ్గర రావాల్సినటువంటి అన్ని అంశాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ని ఒక రోల్డ్ మోడల్గా తీర్చి పవన్ కళ్యాణ్ మార్క్ రాజకీయం ఎలా ఉంటుందో చూపించండి.